నేను మీ ద్వారా ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలందరినీ అడుగుతా ఉన్నాను. రాచమల్లు ఒక బిడ్డలాగా అడుగుతున్నాడు, తల్లులను అడుగుతున్నాడు. మీ పాదాలను స్పర్శించి అడుగుతా ఉన్నాడు రాచమల్లు. మీ పాదాలకు నమస్కరించి అడుగుతా ఉన్నాడు రాచమల్లు వినయంగా. తెలుగుదేశం పార్టీ తల్లులను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అయ్యల పాదాలకు కూడా నమస్కరించి అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ పట్టణంలో 41 వార్డులలో మంచినీళ్ళు మీరు తాగుతూ ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుణ్యం కాదా అని అడుగుతా ఉన్నా నేను. సందుకు వీధికి రోడ్డు వేయగలిగినాం, కాలువ కట్టగలిగినామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుణ్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోడ్డు కూడా మేము వేసినాం తల్లి, మనమే వేసినాం. బంగారెడ్డి రోడ్డు అంటున్నాడు. బంగారెడ్డి అమాయకుడు. వాడు చెప్పాల్సింది ఈ రోడ్డు కాదు బావా, ఏ రోడ్డు అయినా మనం వేసినదే. మనం పెయ్యని రోడ్డు మీద నర్సమని పడతానికి, మనము పెయ్యని రోడ్డు మీద పడతానికి నర్సమని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కారణం మేము పెయ్యని రోడ్డే నీకు కనిపించదు. మంచినీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చింది, రోడ్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది, కాలువలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టగలిగింది. అందమైన పార్కును 5 కోట్ల రూపాయలు పెట్టి మీకోసం మీ పిల్లల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టగలిగింది. రోడ్లు పెద్ద చేయగలిగినాం, డివైడర్లు తీసుకురాగలిగినాం, అమావాస్యల దగ్గర రోడ్డును వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దగలిగినాం. మైదుపూర్ రోడ్డు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డు ఉంటుంది కదా, అందంగా అట్లా తయారు చేయగలిగినాం. తర్వాత గురవైతోట్లో రోడ్డు పెద్ద చేసినాం, శ్రీరాములపేటలో రోడ్డు పెద్ద చేసినాం, ఆదాయ వనరులు పెంచగలిగినాం. సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఇంటికి సంవత్సరానికి 60,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఇవ్వగలిగినాం. ఇక్కడుండే పెద్ద మసీదుకి కూడా అభివృద్ధి మనమే చేయగలిగినాం. ఒక్కటేమిటి తల్లి, ఇన్ని సంక్షేమ పథకాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ నీళ్లతోనూ మనం గాదా చేసింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ, ఆ జెండా తరఫున అభ్యర్థిగా నేను కానీ ఓడిపోవడానికి అర్హునా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి వేసిన అయ్యలను అమ్మలను అడుగుతా ఉన్నా. నేను ఓటమికి అర్హున్నా, ఓడిపోయిన ఎమ్మెల్యేగా నేను ఉండడానికి అర్హున్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు తెలుసు ఓటమి చెందడానికి అర్హత లేని మనిషిని. నేను తప్పనిసరిగా గెలవడానికి కావాల్సిన మంచి కార్యక్రమాలే నేను మా పార్టీకి సంబంధించిన అందరూ చేసినాం. కానీ మేము ఓడిపోయేదానికి కారణం నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. 2 కారణాలు. ఒకటి ఈవీఎం మిషన్లు. అర్థమైంది కదా, ఈవీఎం మిషన్లు మీరు ఒత్తింది ఫ్యాన్కు, వారి దుందగలా పడిందని సైకిల్కు. అసలు మీరు ఒక బతుకుతారా అని తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నా నేను. ప్రజల ఓటును కూడా తస్కరించి, ప్రజల ఓటును కూడా దొంగలించే మీరు మన ఇళ్లకు కన్నం వేసి దొంగలించే దొంగల కంటే నీచ నికృష్టమైన నా కొడుకులని చెప్పి చెప్తానా. ప్రజాస్వామ్యం